కోతలు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం, సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పలు అంశాలపై సమీక్ష. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, ఎన్డీఏ ఏడాది పాలనపై చర్చ. రాజన్న గోశాలలో మరో 6 కోడెలు మృతి, 16 కోడెలకు అనారోగ్యం. ఈ నెల 7న ఏపీలో యోగా డే అవగాహన ర్యాలీలు, 14న లక్ష ప్రాంతాల్లో యోగ సాధన. ఏపీలో రేపు వన మహోత్సవం ప్రారంభించనున్న చంద్రబాబు, పవన్. రేషన్ బియ్యం పంపిణీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు, రేషన్ బియ్యం వద్దంటే ఇతర నిత్యావసరాలు ఇచ్చే యోచన. ఏపీ వ్యాప్తంగా సంబరాలకు జనసేన పిలుపు, కూటమి ఏర్పడి ఏడాదైనందున పండుగ చేసుకోవాలన్న పవన్. నేటి నుండి గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి, ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్న నేతలు. నేడు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ధర్నా, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నిరసన. నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం, సమస్యలను లేవనెత్తాలని కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి సూచన. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు, జైల్లో మగ్గుతున్న ఖైదీలను ఆదుకునేందుకు కమిటీలు. వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు ప్రసాదంపై అవినీతి, 7 ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన దేవాదాయ శాఖ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 18,980 క్యూసెక్కులు, అవుట్ఫ్లో నిల్. ఉక్కు అల్యూమినియంపై 50% సుంకాలు, ఉత్తర్వులపై ట్రంప్ సంతకం. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ విమర్శలు, ట్యాక్స్ బిల్ ఆమోదయోగ్యంగా లేదన్న ప్రపంచ కుబేరుడు. ఉక్రెయిన్ కు 1,00,000 డ్రోన్లు ఈ ఏడాదిలోనే అందజేయనున్న బ్రిటన్. మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లకు సమన్లు, ఆప్ హయాంలో తరగతి గదుల అక్రమాలపై ఆరోపణలు. వరంగల్లో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానుల సంబరాలు, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల లాఠీచార్జ్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులకు అస్వస్థత, 1 మృతి, 18 మందిని ఉస్మానియాకు తరలింపు. హైదరాబాద్ చంచల్గూడలో కారు బీభత్సం, ప్రమాదంలో చిన్నారి మృతి, పలువురికి గాయాలు.